హలో ఫ్రెండ్స్, ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఈరోజు చాలా స్పెషల్గా ఉండే ఆమ్లెట్ అయితే అది చాలా టేస్టీగా ఉంటుంది, అంతే ఈజీగా అయిపోతుంది. దానికి కావలసిందల్లా ఒక ఎగ్, ఒక పొటాటో, ఈ రెండు ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అచ్చం మనకి ఒక కేక్లా ఉండే ఫీల్ వస్తుంది. మరి దానికోసం ముందుగా నేను పొటాటోనైతే పైనంతా కూడా చిక్కు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీ వేసుకుంటే బాగా మనకి మెత్తగా అయిపోతుంది కదా, మనకి ఒక ఫ్లఫీ ఆమ్లెట్ టైప్ వస్తుందనమాట. ఇప్పుడు ఇదంతా కూడా నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. అలాగే ఒక ఎగ్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి కొద్దిగా కారం, అలాగే రుచికి సరిపడా కొద్దిగా సాల్టు, కొంచెం పసుపు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. త్వరగా మగ్గటం కోసం నేనైతే పైన మూత పెట్టాను. చూడండి, చక్కగా మనకి అంటే కేకు, ప్లెయిన్ కేకు ఎలా ఉంటుందో అదే మాదిరిగా మనకి ఈ పొటాటో ఆమ్లెట్ కూడా వస్తుంది. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇది కొంచెం ఉడకటానికి టైం పడుతుంది, ఎందుకంటే ఇది బాగా మందంగా ఉండడం వల్ల పైన ఉడికినట్లు అనిపించినా కూడా లోపల కొంచెం టైం పడుతుంది. కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మనం ఉడికిస్తే సరిపోతుంది. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఈజీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పొటాటో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, అచ్చం మనకి ప్లెయిన్ కేక్ ఎలా ఉంటుందో సేమ్ ఈ ఆమ్లెట్ కూడా అలానే ఉంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి, చాలా వేడిగా ఉంది అసలు ఇది. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ పొటాటో ఆమ్లెట్ అయితే రెడీ.